హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఆలోచిస్తూ ఒక మంచి ఆలోచన వచ్చిందండి. అదేంటంటే, పూర్వకాలంలో అందరూ చాలా హ్యాపీగా ఉండేవారు. బట్ మనం ఇప్పుడు అలా ఉండలేకపోతున్నాము. అంటే అసలు రీజన్ ఏంటి? మీరు కూడా అలా ఆలోచించి ఉంటారు కదా ఏదో ఒక రోజు. బట్ ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే పూర్వకాలంలో వాళ్ళది పాజిటివ్ థాట్ అండి. అంటే మనం బాగుండాలి, మన చుట్టూ ఉండే వాళ్ళందరూ బాగుండాలి, అలా ఉండేవారు ప్రతి ఒక్కరు కూడా. బట్ ఈ రోజుల్లో నేనే బాగుండాలి, నా ఫ్యామిలీయే బాగుండాలి, నా చుట్టాలు కూడా బాగుండాలని కూడా ఎవరు కోరుకోవట్లేదు. నేనే బాగుండాలి ఫస్ట్, తర్వాత నా ఫ్యామిలీ బాగుండాలి అలా అంటే ఇది నెగిటివ్ థాట్. సో ఎప్పుడైతే మనకి పాజిటివ్ థాట్ వచ్చిందో మన చుట్టూ ఉండే మొత్తం కూడా పాజిటివ్గా మారుతుందని మీ అందరికీ తెలిసిందే. అలాగే పూర్వకాలంలో నలుగురికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎంతో కష్టపడేవారు. ఎందుకంటే వాళ్ళకి కష్టం విలువ తెలుసు కనుక, నాలాగే పక్కన వాళ్ళు కూడా ఇంతే కష్టపడతారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు మిగతా వాళ్ళకి కూడా సహాయం చేస్తూ, వాళ్ళ దగ్గర నుంచి సహాయం తీసుకుంటూ ఎంతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు, ఏ ఫెసిలిటీసు లేకపోయినా అప్పటి రోజుల్లో. కానీ ఇప్పుడు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మనం అసలు పని కూడా చేయవలసిన అవసరం లేకుండా మెషిన్స్ కూడా, రోబోటిక్స్ కూడా అన్నీ వచ్చిన కాలం. అయినా మనం ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నామంటే స్వార్థం. అదే నెగిటివ్ థాట్, నేనే బాగుండాలి. సో అది చాలా తప్పండి. సో మనందరం ఒకసారి థింక్ చేసి ఈ స్వార్థాన్ని మార్చుకొని పాజిటివ్గా ఉంటే మన చుట్టూ కూడా పాజిటివిటీ ఏర్పడి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొన్ని రోజులకి వాళ్ళు కూడా ఆలోచించడం స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.